డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, అలాగనే బీజేపీకి ఇచ్చిన 10లో కూడా ఎన్ని గెలుస్తారు, నిజంగానే టీడీపీ ఓట్లు ఈ జనసేనకు కానీ బీజేపీకి కానీ ట్రాన్స్ఫర్ అవుతాయా అనే అనుమానం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నెలకొని ఉంది. అలాగనే జనసేన, బీజేపీ అంటే తీసేయండి, అంత 500, 4000, 3000 ఇలా సాధించిన స్థానాలు మాత్రమే. ఈ 10 వాళ్ళకి కేటాయించిన 10 స్థానాల్లో వాళ్ళు గతంలో సాధించినవి ఇవి మాత్రమే. అలాగనే జనసేన కేటాయించిన వాటిల్లో కూడా పెద్దగా సాధించినవి ఏమీ లేవు. ఒక భీమవరంలో పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే తెనాల్లో నాదెళ్ల మనోహర్ కానీ, ఇలాగనే కొంతమంది కొంత డిపాజిట్ దక్కేంత స్థానాలు, ఈ ఓట్లు సాధించడం జరిగింది. కానీ పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ వచ్చే ఓట్లు ఏం లేవు. యాక్చువల్గా వీళ్ళందరూ గెలవాలి అని అంటే టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయి తీరాల్సిందే. మరి ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ఒక పెద్ద మీమాంసగా తయారై కూర్చుంది. ఎలాగైనా సరే ఈ జనసేన అభ్యర్థులను గెలిపించుకొని రావాల్సిందే అని టీడీపీలో ఖరాఖండిగా నాయకులు చెబుతూ ఉన్నప్పటికీ, కింద క్యాడరు వాళ్ళని నమ్మి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీదను, దాంతోపాటుగా ఇప్పుడు జనసేన గనక ఈ సీటు కేటాయిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో సమాప్తం అని భావిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. 40, 50 పైన మొదలు పెడితే చిన్నగా ఈ అధికారాన్ని సంపాదించడం అనే దగ్గర కానీ, ఓట్లు సాధించి గెలవటం అనే దాని దగ్గర కానీ, పార్టీలో కూడా పట్టు తెచ్చుకోవటం అనే దాని దగ్గరికి ఆల్మోస్ట్ ఆల్ 60 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక మిగిలినది గట్టిగా చేయగలిగితే 10 సంవత్సరాలు చేయగలుగుతారు ఈ రాజకీయం మొత్తం. ఇక అలాంటిది ఈ టైంలో ఈ స్థానాలని పక్క పార్టీలకు కేటాయించారనుకోండి, మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది కూడా అగమ్య గోచరంగా మారిపోతుంది అనేది ఈ నాయకుల్లో ఉన్న భావన. కాకపోతే ఇక్కడ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పగానే అక్కడ వర్మ కూడా కొంచెం అటు ఇటు మల్లగుల్లాలు పడ్డాడు. కాకపోతే వాళ్ళ అధినేత పిలిచి ఆయనకేదో ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ తర్వాత వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చేస్తారని మంచి హామీ ఇచ్చారు. అందుకని వర్మ కూడా ఒప్పుకున్నాడు. పిఠాపురంలో గనక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనే గట్టిగా ఓట్లు వేయించే విధంగా ఆయన అన్ని సర్దుబాటు చేసుకుంటాడు అని ఆయన కూడా చెప్పి రావటం జరిగింది. కానీ కింద క్యాడర్లో మాత్రం ఇంకా 2 రకాలైన వాళ్ళు ఉన్నారు. నాయకుడు చెప్పిన దాన్ని విని ఓటు వేసేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అలాగనే ఆల్మోస్ట్ ఆల్ సగం మందికి పైనే మేము ఈ అభ్యర్థులకు ఓటు వెయ్యం, మాకు వాళ్ళు ఇష్టం లేదు, ఏదో ఒకటి మీరు చెయ్యాల్సిందే అనే దాని మీద గట్టిగా పట్టుబట్టి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. చివరకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఓటు వేసే దగ్గర మరి ఏమైనా మార్పు చెందే అవకాశం ఉంది, లేదు చెందకుండా అలాగనే వేరే ఏదైనా కార్యక్రమం చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇలాంటివన్నీ నేను చెప్పగానే ఏదో నేను వాళ్ళకి ఐడియాలు ఇస్తూ ఉన్నాను, వాళ్ళని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాను అనే దాని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. నేను చెబుతున్నది మాత్రం నాకు అందుతున్న సమాచారం మాత్రమే. దాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనుకోండి, దాన్ని గురించి ప్రతి చర్యలు ఏముంటాయో అవి చేపట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు విషయాన్ని చేరవేస్తున్నానంతే. నేను ఒక మీడియం మాత్రమే. నాకు కలిగిన అభిప్రాయాలని కానీ, లేదు ప్రజల్లో నుంచి వచ్చిన అభిప్రాయాన్ని సేకరించింది కానీ మీ ముందు చెబుతాను. సరే, నా అభిప్రాయం తీసి తొంగలో దక్కేయండి, ప్రజల్లో లేదనుకోండి అలాంటిది తీసి పక్కన పడేసేయచ్చు. నిజంగా ప్రజల్లో ఉంటే ఏం చేస్తారు దాన్ని అనే దాని మీద కూడా చర్యలు చేపట్టాలి కదా. ఇప్పుడు తెనాల్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక, నిన్న ఆలపాటి రాజా ఈ కార్యకర్తలందరితో కలిసి మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వైసీపీ సోషల్ మీడియా వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నప్పటికీ మనకి తెలిసిన సమాచారం ప్రకారం తెనాల్లో మనకి గ్రౌండ్ లెవెల్గా మనకి వస్తున్న రిపోర్ట్ ప్రకారంగా ఏమిటాయంటే, అక్కడ కార్యకర్తలు అందరూ కలిసి నాదెండ్ల మనోహర్ని యాక్సెప్ట్ చేసే రకంగా లేరు. ఆ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఓటు వెయ్యం
అనే విధంగానే ఉన్నారు అనేది మనకు వస్తున్న సమాచారం. దానికోసం ఆయన పెట్టి నాకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇలాంటి ప్రామిస్ చేశారు కాబట్టి నేను కూడా ఈ సీటుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక తర్వాత మీకు నా భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది, మీరు గనక కాదన్నారనుకోండి నేను పార్టీ నుంచి బయటకు రావటం, రాజీనామా చేయటం తప్ప వేరే గత్యంతరం ఏమీ లేదు, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను ఆలోచించుకొని మనం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనం శిరసా వహించి ఆ అభ్యర్థిని గెలిపించుకొని తీసుకువెళ్దాం. ఆ తరువాత నాకు కానీ మీకు కానీ ఏదైనా బెనిఫిట్ జరుగుతుంది అనేది ఆయన వాగ్దానం చేసినట్టుగా మనకు తెలియవస్తున్న సమాచారం. మరి అసలు ఆ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేవలం పిఠాపురంలో అయితే ఏ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్నాడు కాబట్టి మరి ఆయనకి వదిలి తీరాల్సిందే. ఇప్పుడు పిఠాపురం కానీ తెనాలి కానీ చూసుకుంటే జనసేనలో మొట్టమొదటి పవన్ కళ్యాణ్, సెకండ్ లీడర్ అయిన నాదెళ్ల మనోహర్, ఈ రెండే వ్యవహారం ఇలా జరుగుతుంది. కానీ మిగతా వాళ్ళది మొత్తం ఎక్కడ ఎవరు జనసేన అభ్యర్థుల్ని పట్టించుకుంటున్నట్టుగా ఏమీ కనిపించటం లేదు. వాళ్లకు వాళ్ళుగా ప్రయత్నాలు చేసుకోవటం తప్ప టీడీపీ క్యాడర్కి వాళ్ళకి కలిసి వస్తుందనే అవకాశం లేదు అనేదే మనకు అందుతున్న సమాచారం. మరి ఇక ఎన్ని సీట్లు దీని ప్రకారంగా గెలవగలిగే ఏమన్నా కనిపిస్తుంటే నాకు 2 కనిపిస్తూ ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే పవన్ కళ్యాణ్, కాకపోతే పవన్ కళ్యాణే పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ కాబట్టి ఆయన ఇంకా ఏమీ తేల్చకుండా మరి కాకినాడ ఎంపీయా, పిఠాపురం ఎమ్మెల్యేనా, లేకపోతే ఆయన కూడా వేరే ఏదన్నా రాజ్యసభ తీసుకుంటాడో ఇంకా చెప్పలేము. ఏదైనా జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తోటి అంత డేంజర్ అనమాట ఆయన కన్ఫ్యూజన్ తోటి. ఏ విషయాన్ని పక్కాగా ఏది తేల్చడు. సరే పిఠాపురంలో అంటున్నాడు కాబట్టి అక్కడ వర్మని ఒప్పించారు వాళ్ళ పార్టీ అధినేత. మరి ఇక్కడ తెనాల్లో నాదెళ్ల మనోహరు ఆయన పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి కదా, ఆయనది కూడా ఏదైనా సరే తేల్చి తీరాల్సిందే. దానికోసమనే ఆలపాటి రాజా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నాకు అందుతున్న రిపోర్టు ప్రకారంగా అయితే జనసేనకు కానీ బీజేపీకి కానీ టీడీపీ ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనసేన తీసుకున్న ఆ 21 స్థానాల్లో కూడా మనం చూసుకుంటే గనుక వాళ్ళకి ఇంతకుముందు 2019లో వచ్చిన ఓట్లు ఎన్ని అనేది చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 10,000 కూడా దాటనివి సగం సీట్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. 10,000 అని అంటే ఈ పోలైన ఓట్లలో దరిదాపుగా 10% కూడా ఉండదు. 10% మించి కూడా ఓట్లు సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నుంచుంటే ఏ మాత్రం ఓట్లు వస్తాయో వీళ్ళకు కూడా అదే మాత్రంలో ఓట్లు వచ్చాయి. కాకపోతే ఉన్న పొత్తు ధర్మంగాను ఆ పొత్తులో ఉన్న భాగంగాను వాళ్ళకి ఆ 21 సీట్లు కేటాయించారు. కానీ ఎప్పుడు జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది, బీజేపీ అయితే 1 సీటు కూడా గెలిచే అవకాశం లేదని మనకు అందుతున్న రిపోర్టు. వాళ్ళు సొంతగా సాధించినవి 500, 600, 3,000, 2,800 ఇలాగనే ఉన్నాయి వాళ్ళ కేటాయించిన ఆ 10 స్థానాల్లోనూ. ఇక టీడీపీ క్యాడరులో బీజేపీ పట్ల ఉన్న భావన కానీ ఇంకా తొలగిపోలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు బీజేపీ మూలానే జరిగింది అని నమ్ముతున్న చాలామంది కార్యకర్తలు బీజేపీ అభ్యర్థులకు ఓటేసే అవకాశం లేకుండా పోతుంది. ఇక ఎంపీ అభ్యర్థులైతే అది వేరే, ఎంపీలు అయితే ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో మాత్రం పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ తప్ప వేరే వాళ్ళు గెలిచే అవకాశం కనిపించటం లేదు. బీజేపీ అయితే మొత్తం ఓడిపోయే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.